రైతులా మా ప్రియమైనటువంటి పీసి తండవాసులారా, మరి రామదాస్ అన్న సీతక్క వారింటి దగ్గర ఈ క్రిస్మస్ ప్రత్యేక కూడిక జరుగుతుంది. ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యం విని దైవపుత్రులు కావాలని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని మేము మిమ్మల్ని ప్రేమించి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరం కూడా మరి మన గ్రామంలో ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు మరి జరుపుకోవే అవకాశం ఇచ్చారు. కాబట్టి కొద్దిసేపట్లో మేము ఈ కూడికను ఆరంభిస్తాం. దయచేసి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని పిలుస్తున్నాం. రండి, ఎవరైనా రావచ్చు, కులము, మతము, జాతి భేదం లేదు. అందరూ వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందవచ్చని మనవి చేసుకుంటున్నాం. ఇంకా ఇంటి వాళ్ళు కూడా, పనున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోండి. దేవుని వాక్యంగా మనం కొద్దిసేపు పాటలు పాడుతున్న తర్వాత కూర్చేసుకోవాలి. మనం 6:30కు ప్రారంభించుకున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత, 5-6 నిమిషాల తర్వాత ప్రారంభించుకున్నాం. సరే, మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రావాల్సిన వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఈ మైక్ ద్వారా మనం దేవుని వాక్యాన్ని అందించాలనుకుంటున్నాం. మరి దేశంలోని ప్రజలకు చేరినట్టు ముఖ్యంగా దేవుడు కూడా ఇక్కడ కుటుంబాన్ని ఇచ్చినారు కాబట్టి వారు కూడా క్షేమ అనుగ్రహించినట్టు ఈ పరిచర్య ద్వారా ఆత్మలు ప్రభు దగ్గరికి రాగలిగినట్టుగా ప్రార్థన చేయండి. గ్రామాన్ని కూడా ప్రాంతంలో కూడా ప్రభాని యొక్క బిడ్డల్ని ఉంచిన దానికి వారి కుటుంబంలో ప్రభావ మరి వారికి తండ్రి వారిని ప్రభావ మరి ఇక్కడ కేంద్రంగా చేసుకుని ప్రభావ ఇక్కడ జరిగిస్తున్నటువంటి పరిచయం చెల్లిస్తున్నాం. ప్రభావ ఈ సమయంలో తన ప్రభావ మరి మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తన ప్రభావ మరి ఇక్కడ ఏర్పాటు చేయబడుతూ వచ్చినటువంటి ప్రభావ ఈ కూడికను బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాం. ప్రభావ ఎవరైతే వచ్చారో తన ప్రభావ వారిని బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాం. ప్రభావ ఎవరైతే ప్రభావ ఇంకా రానే ఉంటున్నారో, మార్గ మధ్యలో ఉంటున్నారో వారిని కూడా నడిపించండి. ప్రభావ ఈ సమయంలో తన ప్రభావ మరి ముఖ్యంగా ప్రభావం కరెంటుని స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రభావ వాయిద్యాలు వాయించండి, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వరాలని ప్రభావం మీరు అందరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభావ అట్లాగే పాటలు పాడే దానికి తన ప్రభావ మరి మీ వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. నిజంగా ఈ ప్రజలకు ప్రభావమైనటువంటి మాకు ఏదైతే అవసరం ఉందో అట్టి వాక్యాన్ని మీరు అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తున్నాం. రూపాయల తండ్రి అట్లాగే మరి ముఖ్యంగా చలిబారి నుండి తప్పించండి. ప్రభావ మరి వృద్ధులు, చిన్నపిల్లలు వారి కూడా తన ప్రభావ చలిలో ప్రభావ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీరు సాయం ఇచ్చండి. మరి ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క శక్తియంత్రం ద్వారా ప్రభావం వెళ్ళినటువంటి ప్రజలు తండ్రి ప్రభావ మరి ఈ చిత్తంలో ఉన్నటువంటి వారిని ప్రభావ మరి మీరు ఏర్పాటు చేసుకోరండి. ప్రభావ మరి పరలోక రాజ్యంలో తన ప్రభావ మరి ఒక్కరైనా తన ప్రభావ మరి ప్రభావం ఉండుట ప్రభావ ఎంతో ప్రభావ మరి ఆనందకరం. తన ప్రభావ ఈ గ్రామంలో ఇంకా అన్నింటినీ ప్రభావం మీరు లేపుకోరమ్మని ప్రార్థిస్తున్నా. తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ మరి ఇంకా తండ్రి ప్రభావం నిలబడినటువంటి దాసుని అభిషేకించండి, మీరు తోడుగా ఉంటున్నారు. ప్రభావ ఇప్పుడు చేసిన వీళ్ళందరి బట్టి నీకు వందనము చెల్లిస్తూ సమస్త మేము గణిత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు తత్పరుస్తున్నాం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి సాయంకాల సమయంలో టీసీ తాండా గ్రామంలో నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను కొనియాడుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు అపాత్రుడు అయోగ్యులము ఎన్నికలైనటువంటి మమ్మల్ని మీరు ఈ ప్రాంతానికి నడిపించినందుకే నీకు ఎంతో వందనములు. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ గ్రామం వేళలకు కూడా మీకున్నటువంటి ప్రేమను బట్టి వందనాలు. ఆ ప్రేమను బట్టి సువార్త ద్వారా ఈ కుటుంబాన్ని మీరు రక్షించినారు, నీకు ఎంతో వందనాలు. ఈ దాసుడు రామదాస్ అన్న సీతక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా నాయన మీ సొత్తు అయినటువంటి ప్రజలుగా పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకే వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. జేమ్స్ సహోదరి కొరకు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు. వారిని కూడా ఏమైనా కాలంలో రక్షించుకొని ఓ కుటుంబంగా కట్టినందుకే వందనములు. అదేవిధంగా ప్రేమ్ కుమార్ కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఆయన తాను కూడా మీరు రక్షించుకున్నందుకే వందనం చెల్లిస్తున్నాను. ఈ కుటుంబం ఈ గ్రామంలో నాయన నీకు సాక్షులుగా మీ ప్రజలుగా జీవించడానికి ఇస్తున్న కృపకే వందనములు. వారి పని పాటలలో ఆయన మీరు సహాయపడుతూ వచ్చినారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ సందర్భంగా కృతజ్ఞత స్తుతి కూడికని కలిగినడానికి ఇచ్చిన కృపకే వందనం చెల్లిస్తున్నాను. ఈ కూడిక ద్వారా మరి ముఖ్యంగా ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోగలిగినట్లు సహాయపడండి. ఈ పరిచర్య ద్వారా ఈ కుటుంబం క్షేమాభివృద్ధి పొందగలిగినట్లు ఆశీర్వదింపబడినట్లుగా సహాయపడండి. అట్లాగే స్థానిక సంఘం కూడా బలపరచబడుటకు సహవాసంలో ఆయన ఐక్యతను అనుగ్రహించుటకు వరదలుటకు సహాయపడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తిరిగి నాయన ఈ గ్రామంలో ఒక ఆత్మనైనా ఈ రాజ్యంలో చేరడానికి సహాయపడండి. ఇప్పుడు మేము పాడే పాటల్లో సహాయపడండి. చక్కగా మేము పాడగలిగి ఆయన లోకానికి చాటించే వారికి ఉండగలిగినట్టు సహాయపడండి. ఆయన బిడ్డలు వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు. తగిన కృప దయచేయండి, తగిన జ్ఞానం దయచేయండి. ఎంతో మర్యాదగా క్రమంగా మీకు మహిమకరంగా మేము చేయగలిగేటువంటి పరిచయంగా ఉండేలాగా సహాయపడండి. నాయన నిలబడుతున్న నీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రెండంతల ఆత్మ చేత నీ దాసుని బలపరిచి వాడుకోండి. నీ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో నాయన ఆ వాక్యాన్ని విడుదల దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాం. దుష్టుడు ఎలాంటి ఆటంకములు అభ్యంతరములు కలిగించకుండా వాడిని నీ నామాన్ని బంధిస్తున్నాం, గద్దిస్తున్నాం. సహాయపడండి. మేము కూడి వచ్చినటువంటి సమయం మాకును ఈ కుటుంబానికి ఈ గ్రామానికి క్షేమము ఆశీర్వాదం కలిగించమని వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైనా రావాలని ఆశపడితే సకాలంలో చేరగలిగినట్లుగా సహాయపడమని యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పాటలు పాడుతున్నాం. మొట్టమొదటిగా యేసు నీకే జయము జయం అనేటువంటి పాట పాడుతున్నాం.
పాత సంఖ్య అయితే 194, ఇప్పుడున్న కొత్త సంఖ్య అయితే 196. సరే, కుటుంబ సభ్యులు అక్కడ పని ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చి దేవుని వాక్యం వినాలి. కూర్చోండి. వారి సంఖ్య 194. యేసు నీకే జయము జయము అనిపించే మాట. 196 ఏమో కొత్తది, 194 పాతది. Santo
రక్షించే లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన నీవెలో పాపలాకురావు నీవెలో పాపలాకురావు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోకారక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోకారక్షకుడవు జయ జయ ధ్రువికే నాదనం జయ జయ ధ్రువికే నాదనం ఆరు సంఖ్య తర్వాత 268 ఉదయించే దివ్య రక్షకుడు 271 కొత్తది 271 కొత్తది 268 పాతది రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుతుండగా ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుతుండగా యాత్రికులంతా దారి తప్పి ఉండగా యాత్రికులంతా దారి తప్పి ఉండగా మార్గదర్శి నడిపించువారు మార్గదర్శి నడిపించువారు ప్రభుపాలు రక్షకుడు ప్రకాశ వెలుగు రక్షకుడు ప్రకాశ వెలుగు రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించె దివ్య రక్షకుడు విచారముతో నిండి ఉన్న లోకారుణాదేవి విచారముతో నిండి
నుండి మానవాళికై మరణంబు నుండి నిత్య జీవము నివ్వను. దివ్య రక్షకుడు ఆకాశతార ఉదయించి రక్షింపను. దివ్య రక్షకుడు ఆకాశతార ఉదయించి రక్షింపను. ఉదయించి దివ్య రక్షకుడు క్రీస్తు ఉదయించేను. రక్షణ వెలుగు నీవను. రక్షణ వెలుగు నీవను. ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభువు. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభువు. లోకాంగులకు దృష్టినివ్వ కరుణించే క్రీస్తు ప్రభువు. లోకాంగులకు దృష్టినివ్వ కరుణించే క్రీస్తు ప్రభువు. శ్రీకాటి నుండి దైవ వెలుగునకు, శ్రీకాటి నుండి దైవ వెలుగునకు ఎత్తే క్రీస్తు ప్రభువు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు. ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను. రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే. అందరికీ ప్రభు అనేటువంటి పాట పాడుతున్నాను. 28 పాడుతుంటే కొత్త దగ్గర 130. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే. అందరికీ ప్రభువు. పశువుల పాకం పారుండెను. తానే దేవుడై ఉండి. పశువుల పాకం పారుండెను. తానే దేవుడై ఉండి. నరులను గావన్ శ్రమలను పొందెను క్రీస్తు ప్రభువు. నరులను గావన్ శ్రమలను పొందెను క్రీస్తు ప్రభువు. తిరిగెను భూమిని సుఖమును విడచి. తిరిగెను భూమిని సుఖమును విడచి. యేసులో వెంటాడుండెను. తిరిగెను భూమిని సుఖమును విడచి. యేసులో వెంటాడుండెను. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే. అందరికీ ప్రభువు. పశువుల పాకం పారుండెను. తానే దేవుడై ఉండి. పశువుల పాకం పారుండెను. తానే దేవుడై ఉండి. నిత్య జీవం నీ
నిత్య శాంతి నిండు నెమ్మది నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది నిత్యుండేసు మనకు నివా నిత్యుండేసు మనకు నివా మృత్యువంగల్చేను యేసు క్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు పశువుల పాకం కారుండెను తానే దేవుడైంది పశువుల పాకం కారుండెను తానే దేవుడైంది దీపిందల్పు అలలు పైకి లేచినంతానే దీపిందల్పు అలలు పైకి లేచినంతానే విడచి యేసు వైపు విడచి యేసు వైపు చూడు నిమ్మారించును యేసు ప్రభువాయని అందరికీ ప్రభువు పశువుల పాపం కారుండెను తానే దేవుడైంది పశువుల పాపం కారుండెను తానే దేవుడైంది మరణమేలు లోయాలందు సంచరించెడు మరణమేలు లోయాలందు సంచరించెడు కరుణాములో కలిగినారు క్రీస్తుని చందానందం కరుణాములో కలిగినారు క్రీస్తుని చందానందం యేసు క్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు పశువుల పాకం కారుండెను తానే దేవుడైంది పశువుల పాకం కారుండెను తానే దేవుడైంది మాన జీవం క్రీస్తే దాదా క్రీస్తు చేరిచుడు మానా జీవం క్రీస్తే దాదా క్రీస్తు చేరిచుటి తనయులమై ఉంటామందు జగమునందెనము తనయులమై ఉంటామందు జగము పొందెనము యేసు క్రీస్తు ప్రభువా
చిన్న పాట పాడుతున్న తర్వాత మనం వేరే వాక్యం ఉంటాం. అనేటువంటి పాటలో ఈ వాక్యము అగ్ని శక్తి వంటిది, అది రెండంచుల గల ఖడ్గం అనేటువంటి చరణము పాల్గొన్నారు. ఈ వాక్యము అగ్ని శక్తి వంటిది, అది రెండంచుల గల ఖడ్గం. ఈ వాక్యము అగ్ని శక్తి వంటిది, అది రెండంచుల గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అర్థం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును
రూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు నీ వాక్యమును నేర్పించు దాని అందునడుచున్నట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందునడుచున్నట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. మనం దేవుని వాక్యం ఉంటాం కొద్దిసేపు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. బయట ఉన్న వాళ్ళు కూడా మీరు దేవుని వాక్యం వినవచ్చు. ప్రియమైన వారులారా, గ్రామవాసులారా, మీరందరూ ఒక దాదాపుగా కొద్దిసేపు అంటే ఒక 20 నిమిషాలు మీ సమయాన్ని, విలువైనటువంటి మీ సమయాన్ని ఈ మైకు నుండి వచ్చే మాటలకు కొంచెం సమయం ఇవ్వాలని మా మనవి. లూకా సువార్త 2వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. 2వ అధ్యాయము 2:9 వచనం. 9, 10, 11 మార్చి చదువుదాం. ప్రభు దూత 2 లూకా సువార్త 9వ అధ్యాయము వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడపడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలా చిన్న ప్రార్థన. ఇక్కడ ఒక మాట రిపీట్ చేస్తున్నాము. 11వ వచనంలో బైబిల్లో ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలా చిన్న ప్రార్థన. జ్ఞాపకం చేసుకున్నారు. ఈ తండ్రి మన తీసి తండలో ఈ వాక్యం వినిపించేందుకు సహాయం చేయండి. ఇందును గూర్చి ఈ గుణగణాలను ఆ ప్రియులకు చెప్తే సహాయం చేసుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసుకున్నటువంటి మాటలో, చదువుకున్నటువంటి మాటలో ఏమనుందంటే, మనకు ఇక్కడ 2000 సంవత్సరముల క్రితము మనకు ఒక రక్షకుడు ఉదయించినాడు, లేదంటే ఒక రక్షకుడు జన్మించినాడు. ఏమనుంది? కొందరు దేవదూతలు వచ్చినారు. దేవదూత వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పినారు, ఏమన్నా ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి ఈరోజు కొంతమంది అని మనం అనుకుంటాము, కానీ దేనికైనా కొన్ని పరిధులు ఉన్నాయి. అంటే ఏంటిది? కొంత పరిధి మన వరకు. కానీ ఈ క్రిస్మస్ అనేది రేపు చూడండి, టీవీ ఛానల్లో చూడండి, వరల్డ్ కప్ ఎలా జరుపుకుంటారో, వరల్డ్ కప్ క్రికెట్ అనుకోండి ఉదాహరణకు, అన్ని దేశాలు ఆడతారంటే కూడా ఆడరు. కొన్ని ఫుట్బాల్ అన్ని దేశాలు ఆడతారంటే కూడా అట్లనే. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా జరుగుతారు, కొన్ని మాత్రమే. ఇక్కడ నేను చేసే బర్త్డే, ఇప్పుడు మా ఇంట్లో ఒక బర్త్డే ఉందనుకో, అది మా ఇంట్లోనే జరుగుతుంది, ఊరంతా జరుగుతుందా?
పోనీ మన ఊర్లో ఏదన్నా బర్త్డే పెట్టుకున్నాం అనుకో, ఒక మంచి మనకు అందరికి తెలిసిన ఒక వ్యక్తిది, లేదంటే మనకు ఎవరో జ్ఞాపకం ఉన్న వ్యక్తిని మన ఊరిలో మన మండలిలో చేసుకున్నాం అనుకో, ఆ వ్యక్తి గురించి దేశమంతా చేస్తారా? అన్నిసార్లు మన ఊర్లో చేసిన వ్యక్తిని దేశమంతా చేస్తారు. ప్రపంచం అంతటా ఒకే ఒక వ్యక్తి యొక్క బర్త్డేను ప్రతి దేశంలో చాలా ఉత్సాహకరంగా ఒక దైవికమైన మార్గంలో చేసే ఒక ఏకైక బర్త్డే ఏంటిదంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం. కాబట్టి దానికి శాస్త్రవేత్తలు అందరూ కలిసి పెట్టినటువంటి పేరేంటిదంటే క్రైస్తమస్ లేదంటే క్రిస్టమస్. కాబట్టి ఈ బర్త్డేను ప్రపంచవ్యాప్తంగా చూడండి, మీరు న్యూస్ ఛానల్ చూస్తే ఓన్లీ కొన్ని ఛానల్స్ అంటే ఏ జరుపుకొని దేశం ఏదైనా ఉంటుందా? అలా ఏమీ లేదు. దాదాపు 99% జరుపుకుంటారు. కాబట్టి మరి ఎందుకు జరుపుకుంటున్నారు? ఎవరు బర్త్డే అంటే ఆయన గురించి బైబిల్ ఏమనుందంటే ఏమనుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, ఆయన పేరేంటిది? ప్రభువైన క్రీస్తు. ఆయన క్రీస్తు ఒక వ్యక్తి పుట్టినాడంట. ఎవరన్నా పుడితే ఫలానా వాళ్ళ కొడుకు పుట్టాడంటారు, లేదంటే ఫలానా వాళ్ళ కూతురు పుట్టారు, ఫలానా వాళ్ళు అంటారు. కానీ ఈయన ఏమని అంటున్నారంటే మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఈయన జన్మ అనేది ఆయన పేరులో ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం. ఆయన ఏంటంటే రక్షకుడిగా ఈ లోకంలో పుట్టినాడు. దేనికోసం పుట్టినాడు? రక్షకుడిగా పుట్టినాడు. దేన్ని రక్షించడానికి అంటే మానవులను వారి పాపాల నుండి ఆయనే రక్షించింది. కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన పేరు చూడండి, ఆయన పేరే రక్షకుడు. కాబట్టి ఒక దేవదూత అంటే దేవుడే పెట్టాడు. మరి ఎవరి కోసం అయ్యా? మీ కొరకు అంటే ఎవరు బాబు? మరి కేవలం ఆ యూదా ప్రజలేనా? ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఉంది కదా, ఆ చిన్న దేశానికేనా అంటే కాదంట. అక్కడ ఒక పదం ఉంది, 2 పదాలు మనం గమనిద్దాం. ప్రజలందరికీ కలదు. ఎంతమందికి అంట? ఈయన ప్రజలందరికీ. కాబట్టి ఈయన ప్రజలందరికీ సంతోషం అంట. ఎలాంటి సంతోషాన్ని ఇస్తాడంట? మహా గ్రేట్ జాయ్, గ్రేట్ హ్యాపీనెస్, గొప్ప సంతోషం. కాబట్టి చాలా గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి పుట్టినాడు. కాబట్టి ప్రపంచంలో కొందరు తమకున్న పరిస్థితులను బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక రక్షకుడు పుట్టినాడు. అయితే ఆయన అందరికి సంతోషాన్ని ఇవ్వాలని పుట్టినాడు. నిజంగా మన ఇంట్లో ఒక కొత్త వ్యక్తి జన్మిస్తే, అంటే ఒక చిన్న బేబీ పుట్టినప్పుడు ఏడ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరేడు. కానీ ఎవరేడు, అందరు సంతోషిస్తారు. గొప్ప దావతులు చేస్తారు కదా, చాలా సంతోషం చిన్నపిల్లలు పుట్టితే ఎవరికైనా. అయితే ఆ సంతోషంతో పాటు ఎప్పుడైనా రేపు ఈ వ్యక్తి వీడు పెద్దోడై నాకున్న 5 లక్షలు అప్పు తీర్చాడని పుట్టినరోజు చూడండి అనుకుంటాడా? ఎవరు అనుకో. పోనీ ఈ వ్యక్తి త్యాగం చేసి మా కుటుంబానికి ఖచ్చితంగా ఇతను త్యాగం చేయాలి, ఈ రకంగా ఇందుకే పుట్టినాడని ఎవరని మనం అనుకుంటామా? ఆ శిష్యు మీద ఎన్నడూ భారం పెట్టారు కదా. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఒక దేవుడే ఒక మనిషిగా నరావతారంగా ఈ లోకానికి వచ్చినాడు. వస్తూనే ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే రక్షకుడు. ఆయన రక్షకుడుగా ఆయన భుజముల మీద ఎంతో కొంత భారం ఉంది. ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోలేదో, ఎవరైతే యెహోవా దేవుని తెలుసుకోలేదో వాళ్ళందరినీ రక్షించడానికి, వారందరినీ ఈ లోకంలో తనతో ఉంచుకోవడానికి ఆయన పుట్టినాడు. అయితే అందరికీ ఏం చేస్తాడని? సంతోషం ఇస్తాడు. మన కొడుకు పుడితే, మన ఇంట్లో పిల్లలు పుడితే మన వరకు, మన కుటుంబం వరకు, మన చుట్టాల వరకు, మన ఊరి వరకే సంతోషం. కానీ ప్రపంచంలో ఎవరు సంతోషించారు? కానీ ఈయన ప్రజలందరూ సంతోషించారు. కాబట్టి మనం అనుకుంటాం, అయ్యా ఇది ఫలానాల దేవుడు, ఇది ఫలానాల దేవుడు కాబట్టి నేను సంతోషించాను, ఇది నాకు సంబంధం లేదు అని అనుకుంటాం కూడా. బైబిల్ చెప్తుంది ఇది అందరికి యేసుక్రీస్తు అపోస్తలుల కార్యాలు 10:36 ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సెలవిస్తా ఉంది. అందరికీ ప్రభు, నాకు ఇంకొకరికి ఏ భేదము లేదు. అందరికీ ఒకే రకమైన దేవుడు, అందరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. 2వ మాట చూడండి, అందరికీ అనే బహువచనం ఏముందంటే
ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఒకటి అందరికన్న మాట ఉంది. ఇంకొక భావవచనం చూడండి, ఎవరి కోసం పుట్టి ఉన్నాడు అన్న పదము 11లో ఉంది. ఎవరి కోసం పుట్టినాడంట? మీకోసమే. అంటే మీకు అంటే ఎవరైనా, ఇక్కడ ఉన్న అందరి కోసం. మీకు అంటే బహుజనులు ఎవరైనా కావచ్చు, ఎనీబడి అంటే బహువచనం. అది మీకు, నీకు, అందరికి, మనకు. దాన్ని మనం అప్లై చేస్తే యేసుక్రీస్తు వారు ఏ ఒక్కరి కోసమో పుట్టలేదు, అందరి కోసం. మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి మన క్యాలెండర్ని బట్టి కొంతమంది ముందుగానే చేసుకుంటారు. రేపే ప్రపంచ వ్యాప్తంగా, మన భారతదేశంలో సమయ కాలం బట్టి రేపే మనది. కాబట్టి ఇక్కడ నుండి ఇక ప్రపంచం అంతా జరుపుతూనే ఉంటుంది. కాబట్టి ఆ సంతోషము, ఆ రక్షణ మీకు ఇవ్వడానికి యేసుక్రీస్తులో సిద్ధంగా ఉంది. అయితే ఈయన పుట్టి ఉన్నాడు కదా, ఈయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినాడు కదా, మరి ఈయన గుణగణాలు ఏంటి, ఈయన యొక్క లక్షణాలు ఏంటి, నాకేమైనా చేయగలరా? పుట్టినాడు కరెక్టే, ఆయన పేరు ఏమని పెట్టినాం? రక్షకుడు అని పెట్టినాం. మరి రక్షిస్తాడా అంటే రక్షిస్తాడా? ఎక్కడి నుండి? ఒక నరకం నుండి. నరకంలోకి నీ ప్రాణం ఎప్పుడు ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. అయితే ఆ నరకంలో నుండి లాగి ఏం చేస్తాడు? అపాయంలో నుండి రక్షించాడు. రక్షకుడు ఉదయిస్తాడు. అయితే ఆ రక్షకుని యొక్క లక్షణాలను కొన్ని చూద్దాం. 1 కొరింథీ 159వ పేజీ నంబర్. 1 కొరింథీ క్షమించండి 2 కొరింథీ 1వ అధ్యాయం చూడండి. ఈ రక్షకుడు లేదంటే బైబిల్ సెలవిచ్చే దేవుని యొక్క లక్షణాలు ఏంటివంటే చూడండి, ఏమనుందంటే 3-4 వచనాలు. 1, 3, 4 నేను చదువుతాను. దేవుని నుండి అంటే 2లో కూడా కలిసి చదువుతాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఇక్కడ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు మమ్మును అంటే నేను మధ్యలో వదిలేసాను. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించు. చూడండి, ఈ 2 వచనాలు చదివినా ఈ రక్షకుని దగ్గర లేదంటే ఈ రక్షకుడు ముందుగా ఈ భూలోకం రాకముందు యెహోవా దేవుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువు, ఆ దేవుడు యొక్క దగ్గర ఉన్నటువంటి గుణగణం ఏమి చేయగలడు? ఈ రక్షకుని దగ్గరికి వస్తా అంటే ఏం చేస్తాడంటే ఇక్కడ ఉంది, మన యందు కృప చూపుతాడు, లేదంటే మనల్ని దయదలుస్తాడు, ఇంకా చెప్పాలంటే ఆదరిస్తాడు. ఏం చేయగలడు ఆయన? సమస్త శ్రమలలో. అక్కడ ఒక మాట ఉంది 4 చివర్లు అనుకుంటా, మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఈ రక్షకుని దగ్గరికి నీకు వస్తే కొందరు ఆదరించేవారు ఉండరు, ఎవ్వరు అతను ఎందు జాలి పడే వాళ్ళు ఉండరు. ఉదాహరణకు బైబిల్లో సిమెయోను అని ఒక కోనేరు కలదు. ఆ కోనేరులో అతను ఏం చేయగలడు? ఒక చాలా సంవత్సరాల నుండి ఏమై ఉన్నాడంటే అనారోగ్యంతో పడి ఉన్నాడు. అనారోగ్యంతో పడి ఉంటే అతన్ని ఏమవుతుందంటే ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు, ఒక కొలను ఉంటుంది, నీటి కొలను, ఆ నీళ్లు కొలను దేవదూత కదిలించినప్పుడు ఏమైతుంది? ఎవరైతే మొట్టమొదటి నీళ్లను తాకుతారో వారు స్వస్థపరచబడతారు. కానీ ఏంటో ఒక అసిస్టెంట్ ఉండాలి హాస్పిటల్లో, ఒక వ్యక్తి దగ్గర ఒకరు ఉండాలి సహాయకుడు, కానీ అతనికి ఎవ్వరూ లేరు. అయితే యేసుక్రీస్తు ఆ వ్యక్తిని అతని మీద జాలిపడి ఏం చేసినాడు? అతనే నువ్వు శుద్ధుడవు కమ్ము, లేదంటే స్వస్థత పొందుమని సెలవిచ్చిన. అంటే ఈడ భావం ఏంటంటే అతన్ని ఆదరించేవారు గాని అతని మీద అయ్యో అనే వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. పక్షవాయువు లేదంటే అతను అనారోగ్యంతో పడి ఉన్నాడు. అయితే అతన్ని నడిపించట కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి? మన భాషలో హాస్పిటల్ తీసుకెళ్లేటోళ్ళు ఎవ్వరూ లేరు అతన్ని. లేదంటే గుండె వలి ఏడుస్తున్నాడు, కష్టపడు శ్రమలో ఉన్నాడు, కానీ అతన్ని ఆదరించటకు ఎవ్వరు కూడా లేరు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు కూడా ఉండవచ్చు. ఏ బాధను ఉండ శ్రమ అంతటిలో అదే రకమైన శ్రమ అయి ఉండవచ్చు, అయితే ఏ రకంగా కూడా ఉండవచ్చు. అయితే నిన్ను ఆదరించుటకు నీ కుటుంబ సభ్యులకు కూడా శక్తి లేదేమో. అయితే బైబిల్లో ఇక్కడ ఒక మాట ఉంది, ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. అయితే సంఘం ఉంది, దేవుని బిడ్డల దగ్గర నిన్ను ఆదరించే ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతున్నారో, ఎవరైతే బైబిల్ చదువుతున్నారో వారికి దేవుడు ఇచ్చిన శక్తి ఏంటో తెలుసా? ఇతరులను ఆదరించే. పౌలుకి ఏమొచ్చిందంటే అక్కడ మేము మిమ్మల్ని ఆదరించేటకు
శక్తి గల వరం. అంటే అంటే ప్రభు బిడ్డలందరికీ ఏ శక్తి ఉండాలి? ఇతరులను ఆదరించే శక్తి ఉండాలి. అయితే ప్రభు బిడ్డలు అలాగే ఉండాలి. అంటే ఇప్పుడు ప్రభు బిడ్డల దగ్గర ఇలాంటి ఆదరణ ఉంది కాబట్టి ఎవరైనా సరే, దేవుని దగ్గర ఆదరణ లేకపోతే సంఘములో ఆదరణ ఉంది. అందుకే మనకు ఒక మాట ఉంది కదా, నీవు యెరూషలేములో నీ తల్లి వారిని ఆదరించినట్లు మీరు యెరూషలేములోనే ఆదరించబడదు. కాబట్టి దేవుని బిడ్డల దగ్గర, దేవుని క్రీస్తు దగ్గర ఆదరణ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎంతో మందిని ఆదరించినాడు. ఇశ్రాయేల్ అంటే వాళ్ళ మీద జాలి పడ్డాడంట. ఇశ్రాయేల్ మీద యేసుప్రభు వారు ఎందుకు? వాళ్ళ కాపరు గాని ఒక నాయకుడు వాళ్ళకి సత్యం చెప్పే వారు లేక యేసుప్రభు వారు జాలి పడ్డాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఎవరైనా ఇంక్లూడింగ్ నాతో కూడా ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి మమ్మల్ని అయ్యో అనేటోళ్ళు ఉండరు. ఒక్కొక్కసారి మమ్మల్ని దూరంగా వెలివేస్తూ ఉంటారు. లేదంటే వెలివేయటం అంటే పట్టించుకోరు, ఎంత బాధ చెప్పినా అంతేలే బ్రదర్ అంటారు. కానీ దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి ఇప్పటి నుండి నీకు ఎటువంటి బాధ అయినా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి. యేసుక్రీస్తు ప్రభువు, ఆయన పేరు ఏమనుకున్నాం ఈ రోజు పాఠ్య భాగంలో? రక్షకుడు. ఆ రక్షకుని యొద్దకు రా. ఇంకా ఆ రక్షకుడు ఎక్కడ ఉంటాడంటే సిలువ యొద్ద ఉంటాడు. లేదంటే ఆ రక్షకుడు ప్రస్తుతానికి క్రిస్మస్ లో అయితే ఆయన ఎవరు ఊహించి అందరూ మంచి తొట్టెల్లో పడుకోబెడతారు. అందరూ ఎవరైనా శిశువు పుడితే మంచి తొట్టెలు, కాస్ట్లీ తొట్టెల్లో మంచి పరుపు మీద పడుకోబెడతారు. కానీ మన ప్రభువును పుట్టగానే ఎక్కడ పడుకోబెట్టినారు? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. కాబట్టి చూడండి, ఈ రక్షకుడు ఆదరిస్తాడు. ఆయన చాలా మందిని తన యొద్దకు వచ్చే వారిని ఏమాత్రము త్రోసి వేయలేదు. భయపడుతూ ఆయన వస్త్రపు చెంగు ముట్టిన స్త్రీ ఒక ఆమె కలదు. వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను ఒక ఆమె నమ్మింది. కాబట్టి అమ్మ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ఆమెను బాగు చేసినాడు. కాబట్టి ఈ రక్షకుని దగ్గరికి వస్తే నిన్ను ఆదరిస్తాడు. ఎవ్వరికి చెప్పుకోలేని మాటలు, హృదయం నిండా భారంతో బరువెక్కుంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రా, నేను మీకు ఆ భారాన్ని తీసివేసి ఏం చేస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడు, కలగజేస్తాను, నీకు ఆదరణని ఇస్తాను. నీకు చిన్న పిల్లలాగా నేను ఎత్తుకుంటా, ముదుము వచ్చే వరకు నిన్ను మోస్తాను. నువ్వే పెద్దవాడు అయి ఉండొచ్చు ఇంట్లో, కానీ బాధలన్నీ ఉండొచ్చు. నిన్ను నువ్వే ఆదరిస్తున్నావు, కానీ నిన్ను ఆదరించే వాళ్ళు లేరేమో. అయితే ఈ సమయంలో కుటుంబ పెద్దగా, ఒక బాధ్యతగా నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరేమో. అయితే ప్రభువు నిన్ను ఆదరించడానికి ఉన్నాడు. ఈయన పేరు ఏం పేరు అంటే రక్షకుడు. ఏం పేరు? ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. రెండవ లక్షణం చూద్దాం. ఆయన ఎలాంటి వాడు? మొట్టమొదటి ఆదరించే ప్రభు. ఆ రక్షకుని దగ్గర ఏముంది? ఆదరణ ఉంది, లేదంటే కృప ఉంది, జాలి ఉంది. రెండవ మాట చూడండి, మృతులను లేపువాడు. 9వ వచనం చూడండి, అందులోనే మా శక్తికి మించిన అత్యధిక భారముల వల్ల కృంగిపోతుంది, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉండునట్లు చదవండి, నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండు. చూడండి, వాళ్ళు కష్టాల్లో, శ్రమల్లో ఉన్నారు. వాళ్ళు సేవ, ఒక టీం అనుకోండి, పౌలుతో ఉన్న వాళ్ళకి ఏముందంట? మరణమవుదుము. ఏమనుంది? నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి. దాని భావం అంటే వాళ్ళు బ్రతుకుతామన్న ఆశ లేదు, మేమేమైపోదుమంట? చచ్చిపోదుము. అంతే కదా? అంతేనా దాని భావము? నమ్మిక, మాకు నమ్మకం లేదు. ఏంటిది? బ్రతుకుతామన్న నమ్మకం కూడా మాకు లేదు. అయితే పౌలు చివరిలో కూడా అదే ఓడ ప్రయాణంలో ఓడలు బద్దలైనప్పుడు బ్రతుకుతామన్న నమ్మకం కూడా వాళ్ళకి లేదు. అప్పుడు శతాధిపతి ఒక అతను అందరిని చంపుదాం అనుకుంటాడు, ఇంకొక అతను. కానీ అందులో వాళ్ళకున్న అధికారి పౌలును రక్షింపగోరి తప్పిస్తాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో వీళ్ళకు మృతులను లేపు దేవుని అందు. రెండో భాగం ఏంటంటే, ఈ రక్షకుడు ఏం చేయగలడు అంటే మృతులను లేపగలడు. ఈ ప్రపంచంలో అందరినీ రక్షించటకు జన్మించిన ఈ రక్షకుడు మృతులను లేపగలడు. అయ్యా, ఎలా లేపగలడు అంటే, మొట్టమొదటిగా 1 కిలోమీటర్ నడిచిన వ్యక్తి ఇంకో వ్యక్తిని కిలోమీటర్ నడిపించగలడు. ఒక దారి తెలిసిన వ్యక్తి అడవిలో ఒక తెలిసిన మార్గం ఉన్న వ్యక్తి తెలియని వాళ్ళకు త్రోవ చూపగలడు. ఈయన కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరములు బ్రతికాడు, 3.5 సంవత్సరాలు సేవ చేసినాడు. మృతులను సైతము లాజర్ అనే వ్యక్తిని ఏం చేసినాడు? ఆయన లేపినాడు. ఒక విధవరాలి కుమార్తెను ఏం చేసినాడు? యేసుక్రీస్తు వారు చనిపోయిన వ్యక్తిని లేపినాడు. ఈ లాజర్ను అయితే సమాధిలో ఉంచినాడు, సమాధిలో ఉంచి మూత వేసినాడు. అయితే వాళ్ళ సొంత వాళ్ళు అంటున్నారు, అక్క చెల్లెలు, వద్దు ప్రభువా, ఏమొస్తుంది? కంపు వాసన లేదంటే దుర్వాసన వస్తుందని
ఇబ్బంది పడ్డారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దుర్వాసనను భరించినాడు. లాజర్ డోర్ ఓపెన్ చేయగానే దుర్వాసన వచ్చినప్పటికి భరించినాడు. కానీ ఆయనకు ఎవరు కావాలో తెలుసా? ఆ లాజర్ కావాలి. చచ్చిపోయిన వ్యక్తిని సమాధిలో పెట్టినారు. ఎవరైనా ఊహించండి, సమాధిలో పెట్టినాక బ్రతకగలడా? చెప్పండి, బ్రతకలేడు. వాళ్ళ సొంత ఇంటి వాళ్ళు అంటున్నారు, ప్రభు వద్దు, యేసు ప్రభు ఆయన చచ్చిపోయినాడు, 2-3 రోజులు, ఇప్పటికి 4 దినములు అయింది, ద్వారం పెట్టేశాము, వాసన వస్తుందని చెప్పినారు. అయితే అయినా సరే తలుపు తీయండి అన్నారు. తీయగానే దుర్వాసనను మనుషులు భరించలేదేమో కానీ యేసు ప్రభు వారు భరించినాడు. మన హృదయం కూడా, మన హృదయంలో ఏముంది? దుర్వాసన ఉంది. హృదయం అన్నింటికంటే మోసకరం. అందులో చాలా దురాలోచనలు, పాపము, చెడ్డతనము, మోసము, అసూయ అన్నీ ఉన్నాయంట. హృదయం అన్నింటికంటే మోసకరమైంది. మోసం ఎవరిని కాదు, తనను తానే చేసుకుంటున్నాడు హృదయం. కాబట్టి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఈ నిజ దేవుని ఎరగక, నిజ రక్షకుని దగ్గరికి రాక మనల్ని మనం ఏం చేస్తున్నాం? మోసం. ఒక దగ్గర ఆసుపత్రి ఉందనుకో, పక్కకే ఉంది తెలుసు, కానీ అక్కడ వెళ్తే బాగుపడదేమో అని ఒక అపనమ్మకంతో వెళ్ళకుంటే నష్టం ఎవరికి? మనకే కదా. ఈ నిజ దేవుడు ఏం చేయగలడు? మృతులను సైతము లేపగలడు. చచ్చిపోయిన మనల్ని లేపగలడు. అయితే మృతులు అంటే మృత్యువు ఎప్పుడు వస్తుంది? అనారోగ్యం ఉన్నప్పుడు. అంతేనా? అనారోగ్యంలో ఉన్నప్పుడు. అనారోగ్యం నుండి ఏమొస్తుంది? చాలా బలహీనత, అనారోగ్యం వచ్చి చివరికి ఏమైపోతాడు? ఆ వ్యక్తి చనిపోతాడు. అయితే నువ్వు మరణానికి దగ్గరగా ఉండవచ్చు, మనలో ఏదైనా రోగం కూడా ఉండవచ్చు. అయితే హృదయం అన్నింటికంటే ఘోరమైన, హృదయం అన్నింటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలదు. ఆ వ్యాధి నీకు శరీరకంగా కూడా ఉండవచ్చు. ఈ రక్షకుని దగ్గర ఏముంటుంది అంటే నీ అనారోగ్యమును కూడా ఏం చేయగలడు? రక్షకుడు తీసివేయగలడు. ఆయన బైబిల్లో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మందిని ఏం చేసినాడు? బాగు చేసినాడు. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు ఒక దగ్గర పరిచయము. ఆ వ్యక్తి ఒక దగ్గర వాచ్మెన్, అంతే వాచ్మెన్. అప్పుడప్పుడు బండ్లు పెడుతుంటే పరిచయము. ఆయన అడిగాను, అంటే ఎందుకో ఆయన ఏదన్నా ఇస్తాడేమో నన్ను ఆశించిండు, ఎట్లనో. అయ్యా నా బిడ్డకు బాగలేదు, 3.5 సంవత్సరాల పాప. ఎవరైనా 3.5 సంవత్సరాల పాప ఆయనకు ఉంది. ఏమైందంటే చాలా అనారోగ్యం. ఏ హాస్పిటల్ తిప్పినా రిపోర్ట్స్ నార్మల్ అంట, ఫుల్ జ్వరము. డాక్టర్లు కూడా నమ్మకం వదిలేశారు 3.5 సంవత్సరాల పాపను. అంటే అర్థమేంటిది? ఇక్కడ పౌలు అన్నట్టు మేము బ్రతుకుతామన్న నమ్మకం కూడా మాకు లేదన్నట్టు ఆ పాపకు డాక్టర్లు వదిలేశారంట. రిపోర్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయంట, కానీ జ్వరం వస్తుంది, ఇక బాగాలేదంట, ఏం తింటలేదంట, ఇక నమ్మకాలు వదిలేశారంట. ఈ వాచ్మెన్, ఈ బ్రదర్ కున్న స్నేహితుడు సూర్యాపేట తీసుకెళ్లాడంట. తీసుకెళ్లి సూర్యాపేటలో రోజు తన ఇంటికి తీసుకెళ్లి రోజు మందిరానికి తీసుకెళ్లాడంట, చర్చికి. ఆ పాపను తీసుకెళ్లి అక్కడ ఉన్న పాస్టర్ గారితో ఉదయం సాయంత్రం ప్రార్థన చేయించాడంట. అంతే. ఆ వారం రోజులల్లా పాప బాగుపడ్డదంట. ఇప్పుడు మంచిగా ఉంది. అంటే చూడండి, నమ్మకం వదిలేసుకున్న వ్యక్తి వారం రోజులు ఎక్కడ తీసుకెళ్ళినాడు? యేసుక్రీస్తు వారి యొక్క మందిరాన్ని తీసుకెళ్తే ఏమైంది? బాగా అయిందంట. అది అయిపోయి 4 రోజులు నాకు చెప్పిండు, వదిలేసి. మళ్ళీ ఓ రోజు బండి పెట్టడానికి వెళ్తే ఆయనతో మాట్లాడినా, మీ పాప అప్పుడు చెప్పినావు కదా బాగుంది అంటే అడిగాను. అడిగితే ఆయన ఇదంతా చెప్తున్నాడు. ఇప్పుడు మా పాప చాలా సంతోషంగా ఉంది. ఆయన దేవుని నమ్మలే, కానీ ఇప్పుడు చెప్తా ఆ దేవుడే మా బిడ్డను రక్షించాడు. ఇప్పుడు అంటే ఆయన భార్య, ఆ కూతురు కలిసి ఇప్పుడు ప్రతి ఆదివారం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చర్చికి వెళ్తున్నారు. చూడండి, మృతులను సైతం లేపు మహాత్ముడు ఆయన. కాబట్టి మృతులలో నుండి, నీకున్న అనారోగ్యం నుండి ఆయన ఏం చేయగలడు? లేపగలడు. అదొకటి. ఉదయకాలం ఒక దగ్గర ఒక చిన్న డిబేట్ జరుగుతుంది. మేము బైబిల్ చదవం, అది జరగమని ఆ వ్యక్తి చెప్తున్నాం. మా ఇంట్లో బైబిల్ ఇచ్చిపోయారు, తీసేసామా అంటే మేము చదవమా. కానీ ఆ వ్యక్తి ఒక చెప్పిండు, కానీ కరెక్టే, కానీ మా స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ డాడీకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినంట. ఆల్మోస్ట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయితే బ్రతుకు మీద నమ్మకం పోయినట్టే. అయితే వీళ్ళ దాంట్లో ఒకటి ఉంది అని అతడే చెప్పాడు. అతడే మళ్ళీ నాకు చెప్తున్నా. ఇద్దరు డిబేట్ జరుగుతుంది ఉదయకాలం ఈ రోజు. కానీ ఒకటేందంటే అందరూ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట. 2 కిడ్నీలు ఫెయిల్ అయితే అతను చర్చికి వెళ్ళిండంట. చర్చికి వెళ్తే బాగా అయిపోయి ఇప్పుడు ఆ కుటుంబం అంతా దేవుని యొద్దకు వెళ్తుందండి. చూడండి, అతడే నాకు స్టార్టింగ్ లోనే విమర్శకాత్మకంగా ప్రారంభించాడు, కానీ ఉన్న వాస్తవం చెప్తుండ. అప్పుడు అతనికి నేను ఇందాక చెప్పింది, అవును బ్రదర్ మీరు చెప్పింది వాస్తవమే, ఇప్పుడు రీసెంట్ ఇంకోటి అని నేను కూడా చెప్పాను. చూడండి ఇప్పుడు ఏమైంది? 2 ఉదాహరణలు. ఇంకా ఎంతో చిన్న ఉదాహరణ, ఒక చిన్న డాక్టర్లకు అర్థం కాని కూడా దేవుడు ఏం చేయగలడు? మిరాకిల్ గా చేయగలడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ రక్షకుడు అంట రోగులకే వైద్యుడు గాని ఎవరికి అవసరం లేదు?
మంచివారికి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మంచి వైద్యుడిగా ఉన్నాడు. ఆయన గురించి 53వ యెషయాలో ఒక మాట ఉంది, ఆయన నిశ్చయంగా మన రోగములను ఆయన భరించాడు. కాబట్టి నీ రోగములన్నీ ఆయన భరిస్తాడు. చూడండి ఒక మాట, అది యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 4 మన వ్యసనములను వహించను. నీ బాధలు, నీ బాధ్యతలు అన్నీ ఆయన భరించగలడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మృతులలో నుండి లేపుటకు ఆయన ఎలాంటి వాడు? శక్తిమంతుడు. ఆయన మనల్ని రక్షించటకు సమర్థుడు. కాబట్టి నీ కోసం నా కోసం ఏం చేసినాడు? సిలువ మీద ఆయన ఏం చేసినాడు అంటే, చూడండి 50:10లో కూడా ఉంది, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. ఇప్పుడు ఏ వ్యాధితో నువ్వన్నా బాధపడుతుండొచ్చు, మనకు రావాల్సిన శిక్ష, మనం పొందవలసినటువంటి వ్యాధి బాధలు యేసుక్రీస్తు ఎన్నడో కలవరి శిలువ మీద నీ బాధను, నా బాధను ఆయన భరించినాడు. నీకు రావాల్సిన రోగమును కూడా ఆయన గుంజేసుకున్నాడు. కాబట్టి ఆయన యుద్ధకు వస్తే మలాకి 4:2 అతని రెక్కల కింద మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం వస్తుందంట. ఆయన నీతి సూర్యుడు అంట. కాబట్టి నీతి సూర్యునిలో విటమిన్ డి ఉంటుంది, ఆరోగ్యం ఉంది. అట్లనే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆరోగ్యం ఉంది, రక్షణ ఉంది. కాబట్టి చిన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షకునికి ఉన్నటువంటి లక్షణం ఏంటిదంటే ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఆయన మృతుల్లో నుండి ఎంత ఘోరమైన వ్యాధి అయినా సరే ఆయన ఏం చేయగలడు? బాగు చేయుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు, ఆ రక్షకుడు. కాబట్టి కొరింథీలోకి రండి, 2 కొరింథీ. కాబట్టి ఏంటిదంటే మొట్టమొదటి ఆయన ఆదరించేవాడని చూసినాము. రెండవది ఏంటిది? మృతులను సహా లేపు దేవుడు. 3వది ఆయన యందు నమ్మకం. 18వ చూడండి, ఆయన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. వాక్యము మన చేతిలో, ఇప్పుడు క్రైస్తవుల చేతిలో ఉన్నటువంటి వాక్యము అవునన్నట్టుగానే ఉంది. మనుషులం కాబట్టి మనుషులుగా నేను తప్పిపోతుండొచ్చు, మనము తప్పిపోతుండొచ్చు, కానీ వాక్యంలో ఒక పొల్లైనను తప్పిపోదు, ఒక సున్నైనను తప్పిపోదు. అవును అన్నట్టుగా ఉన్నాయంటే ఎందుకు? ఆయన ఎలాంటి వాడు అంటే దేవుడు నమ్మదగిన వాడు, చెప్పింది చేసే దేవుడు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, దేవుని యొద్ద అడగండి, దేవా నేను ఇలా ఉన్నాను, ఒక్కసారి నాకు ఈ పని చేయండి దేవా అని ఒక్కసారి అడగండి. దేవునితో ఒక షరతు సవాలుగా విసిరండి దేవుణ్ణి. దేవా నువ్వు ఎవరు? నాకు కనబడండి, నాతో మాట్లాడండి, నువ్వు నమ్మదగిన దేవుడు అంట అని దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. కాబట్టి కొత్త సంవత్సరం మనం అంతా ఏం చేస్తుంటాం? వాగ్దానాలు తీసుకుంటుంటాం. అది ఏదో ఒక రూపంలో నెరవేరుతూనే ఉంటుంది, కానీ మనం గ్రహించలేము. లేదంటే ఖచ్చితంగా బైబిల్ ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి చివరని కాదు, కానీ ఈ భావం చెప్పాలంటే దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు, నమ్మకమైనటువంటి ప్రభు. కాబట్టి ఏదైనా సరే నీకు మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. కాబట్టి అయితే దేవుడు అంటూ నాకు ఇచ్చి శోధించండి. కాబట్టి నీ విషయంలో నువ్వు నమ్మకంగా దేవునికి ఉండండి, దేవుడు నీ ఎదురులో నమ్మకం కలిగించగలడు. కాబట్టి ఆయన యుద్ధకు రా. దేవుడు నీ ఎదురులో తమ దేవుని ఎరుగు వారు ఎలా కార్యములు చేస్తారంట? గొప్ప కార్యములు, శక్తి కలిగి, బలం కలిగి గొప్ప కార్యములు చేదు. కాబట్టి తన నమ్మిన భక్తుల ఎట్లా ఆయన బైబిల్లో ఏ క్యారెక్టర్ అయినా చదవండి, ఏ గొప్ప విశ్వాసులను చదవండి, వారు దేవుని నమ్మారు. అబ్రాహాం విషయంలో అయితే అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. కృప ద్వారానే జస్ట్ నమ్మకం ఉంచినాడు. దేవుడు దయదలిచి ఆయన నీతిమంతునిగా చేసినాడు. నువ్వు కూడా నమ్మకం ఉంచితే దేవుడు నేను గొప్ప జనాంగా చేయగలడు. బైబిల్ ఎన్నో, యోసేపు అని ఉన్నాడు, నమ్మకంతో ఉంచినాడు, ఇన్ని కష్టాలు వచ్చిన నమ్మినాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినాడు. దానియేలు ఉన్నాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. మోషే నమ్మకమైన పరిచారకుడే, కానీ ఆయనను కూడా దేవుడు ఎంతో ఉన్నతంగా గొప్ప నాయకుడిగా చేసినాడు. కాబట్టి దేవుడు నమ్మదైన దేవుడు. మనుషులు మరి చెప్పండి, మనుషులు నమ్మదైన వాళ్ళ కాదు. ఎంత మంచి క్లోజ్ స్నేహితుడైనా, మిత్రులైనా, ఎవరైనా నమ్మకస్తులు కాదు. నా అవసరం, నా స్వార్థాన్ని బట్టి నేను ప్రవర్తిస్తా, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఇప్పటి నుండి రాజులను నమ్ముకుంటా కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు. కాబట్టి దేవుని నమ్ముకోండి, యెహోవాను, ఈ రక్షకుని నమ్ముకోండి. కాబట్టి ఈ రక్షకుని యొక్క 3వ గుణగణం ఏంటిదంటే ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి 4వది ఏంటిదంటే చూడండి 22వ వచనం, 22 21 చివరిలో మీతో కూడా క్రీస్తునందు నిల్చున్నట్టు మమ్మును స్థిరపరిచి అభిషేకించిన దేవుడే. దేవుడు ఏం చేయగలడంట? అభిషేకించే దేవుడు. క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటిది?
అభిషేక్తుడు. ఒక రక్షణను, ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయనను దేవుడే ఈ భూలోకంలో, ఇంకొక మాటలో దేవుడే అభిషేకించుకొని ఆయనను ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక పని కోసం అనాయింట్ చేయబడ్డాడు, అంటే ఒక పని కోసం నియమించబడ్డాడు, అభిషేక్తునిగా అయినాడు. కాబట్టి ఈ దేవుడు నీవు నమ్మితే నీకు రక్షణ ఇవ్వగలడు. నీవు నమ్మి నీకు రక్షణ వచ్చిన తర్వాత నిన్ను ఒక పని కోసం దేవుడు అభిషేకించగలడు. దేవుడు అంటే అభిషేకం అంటే నీ మీదికి దేవుని ఆత్మను, దేవుని వరాన్ని, దేవుని శక్తిని నీకు మెండుగా కుమ్మరించగలడు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మన కొరకు పుట్టి ఉన్న రక్షకుని యొద్దనే దొరుకుతాయి. లేదంటే మన కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దనే దొరుకుతాయి. కాబట్టి అభిషేకించేవాడు. నీకు ఏ పనన్నా కాలేదనుకోండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మనల్ని ఏం చేయగలడు? అభిషేకించగలడు. కాబట్టి అభిషేకించు రక్షకుడు, లేదంటే అభిషేకం ఇచ్చే దేవుడు. చివరిగా చూద్దాం 5 పరిశుద్ధపరచు దేవుడు. 12వ వచనం 2వ అధ్యాయం 12. క్షమించండి, ఇందులోనే అంటే ఇందులో కొంచెం భావం ఉంది. 12 చదువుతాను. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటంతోను దేవుని కృపనే. ఇక్కడ దేవుడు ఇచ్చేది ఏంటిది? పరిశుద్ధత అనుగ్రహించు దేవుడు. అంటే మనలను ఏం చేయగలడు? పరిశుద్ధపరచగలడు. నువ్వు ఎంత బాగున్నా దేహానికి ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? వ్యర్థమే. లేదంటే నువ్వెంత బాగున్నా శరీర శుభ్రత లేకపోతే మనం వ్యర్థులమే. అట్లాగే నువ్వు ఎంత బయటికి మనకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, కానీ మనకు ఒక మంచి పేరు అంటే పరిశుద్ధత, పవిత్రత లేదనుకోండి, అదంతా వ్యర్థమే. అట్లా నీ లోకంలో ఏమైనా ఉండవచ్చు, కానీ హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. పరలోక అక్కడ ఉంది కదా, చూడండి. అక్కడ మత్తయి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము. అంటే ఇది ఒక మాట చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలు. ఇంకొక దగ్గర ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం ఏం చేయలేము, చూడలేం. అయితే ఈ చివరిగా ఈ రక్షకుడు ఏమంటున్నాడంటే ఆయన జన్మం పవిత్రము. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా జన్మించినాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు. పరిశుద్ధంగా ఆయన సిలువ వేసేటప్పుడు చాలా మంది చెప్పినారు, అయ్యా ఈయనలో ఏమి లేదు, ఏ పాపమో లేదు, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళకండి అని ఒక ఆమె చెప్పింది. అంటే ఇతనిలో ఏ పాపము లేదు, ఏ దోషం లేదని ఎన్నోసార్లు చెప్పాను. ఏ దోషము, ఏ తప్పు, ఏ పాపం లేని వాడే పవిత్రుడు. పవిత్రమైన జన్మ ద్వారా జన్మించిన వ్యక్తి అతడే పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధత నీకు కూడా ఇవ్వాలని భావిస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధతను దేవుడు నీకు ఇవ్వాలంటే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నేను ఎన్నో తప్పులు చేసినాను, నన్ను క్షమించండి, నా పాపంలో క్షమించండి. మీరు నా కోసము పరిశుద్ధమైన రక్తాన్ని కార్చినారంట. అది గొర్రెల రక్తం, మేకల రక్తం కాదు, కానీ ఆయన స్వరక్తాన్ని కార్చినాడు. ఆ రక్తంలో నన్ను కడుగమంటే దేవుడు నిన్ను కూడా ఏం చేయగలడు? పరిశుద్ధపరచగలడు. పరిశుద్ధపరిస్తే మనకేముంది? దేవుణ్ణి చూస్తాం, దేవునితో ఉంటాం, ఆ పరలోక రాజ్యాన్ని ఏం చేయగలం? స్వతంత్రించుకుంటాం. దాని పేరే స్వర్గం కదా. ఆ స్వర్గంలో ఎన్ని రోజులు ఉండొచ్చు అమ్మ? 2 రోజులైనా యుగ యుగములు ఉండవచ్చు. కాబట్టి ఈ రక్షకుడు నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుని యొక్క లక్షణాలు ఇప్పుడు చెప్పండి. 1 ఏంటిది? ఆదరించే రక్షకుడు, లేదంటే ఆదరించే దేవుడు అనొచ్చు. 2వది మృతులను సహా లేపు దేవుడు. ఆయన కూడా మరణించి లేచినాడు కదా 3వ దినాన. ఈ లోకంలో ఎవ్వరు లేవలే, కానీ ఆయన లేచినాడు. కాబట్టి నీ అనారోగ్యం ఆయన నమ్ముకో, దేవుడు ఆయన నిన్ను ఎట్టి స్థితిలో నుండి ఆయన పైకి తేయగలడు, నిన్ను బాగు చేయగలడు. 3వది ఆయన నమ్మదైన దేవుడు. మనుషులు నమ్మదైన వాళ్ళు కాదు. కాబట్టి ఒక నమ్మకమైన వ్యక్తిని, నమ్మకమైన దేవుణ్ణి, రక్షకుడు నీకోసం పుట్టి ఉన్నాడు, ఆయన నమ్ముకొనుము. అప్పుడు నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, నీతిమంతునిగా తీర్చగలడు. 4 దేవుడు నిన్ను అభిషేకించగలడు. ఇది ఏంటిదంటే దేవుడు నీలో కొన్ని వరాలను ఇవ్వగలడు, నీకు కొన్ని బహుమానాలు ఇవ్వగలడు, నీ జీవితంలో లోటులను కూడా తీర్చే దేవుడు, అభిషేకించే దేవుడు. చివరిగా పరిశుద్ధపరచు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన జన్మ జన్మించి పరిశుద్ధ జీవితం దేవుడు, ఈ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి నీకోసం పుట్టి ఉన్నాడంటే ఆయన నమ్మదైన వాడు. కాబట్టి ఆయన యుద్ధకు రా. ఆయనను ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరైనా అందరూ
ఒకసారి కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి అందరూ. యేసు ప్రభువా, మీరు నమ్మదైన దేవుడు, నన్ను పరిశుద్ధపరిచే దేవుడు కాబట్టి నేను ఎంతో నన్ను పరిశుద్ధపరచండి. మిమ్మల్ని చూడాలి, దేవుణ్ణి నేను చూడాలి, మీ పరలోక రాజ్యం నాకు కావాలి. నేను ఎన్నో బాధల్లో వ్యాధుల్లో నన్ను ఆదరించేవారు ఎవ్వరూ లేరు, కానీ అయితే ఆదరించేవారు ఎవ్వరూ లేరు, మీరు ఆదరించండి తండ్రి అని ఒక్కసారి కోరుకోనండి. ఇది ప్రతి మనిషికి అనేక బాధలు ఉంటాయి. అయితే ఈ దేవుని నమ్ముకొని ఈ దేవుణ్ణి ఆదరించమని కోరండి. ఆ రక్షకుడు ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆదరించగలడు. అలా కళ్ళు మూసుకోండి. ప్రియులరా, మరి మేము ముగిస్తున్నాం. ముగించక మునుపు మీరు వాక్యాన్ని విన్నారు కదా, దేవుని వాక్యాన్ని. యేసు క్రీస్తు ప్రభువు, యేసు అనగా రక్షకుడు. మరి ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు వారు? మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఎందుకు వచ్చినాడు ప్రభు అంటే నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి రక్షకుడుగా వచ్చినావు. ప్రియులరా, నీకు విశ్రాంతి లేదా, నెమ్మది లేదా, ఆదరణ లేదా? ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభువా, మీరు ఆదరణకర్తవు అని ఆయన దగ్గరికి వస్తే నిన్ను ఆదరిస్తాడు. రెండవదిగా, పాపములో, శాపములో, అంధకారంలో మరణించినటువంటి నిన్ను ప్రభు లేపుతాడు. తన జీవాన్ని ఇచ్చి నిన్ను లేపగలుగుతాడు. నువ్వు ఎట్లాంటి చెడు జీవితంలో ఉన్నా, ఎట్లాంటి వ్యసనములో ఉన్నా ప్రభు నిన్ను లేపగలుగుతాడు. మూడవదిగా, ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకోదగినటువంటి దేవుడు. మనం ఎంతోమంది వాళ్ళని నమ్ముకుంటున్నాం, కానీ వారు వాళ్ళను రక్షించటం లేదు. అయితే ఈ దేవాది దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, నమ్ముకోగలిగినటువంటి దేవుడు. ఆయన మాత్రమే నమ్ముకోదగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మనలను నరకము నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఆయన నమ్మి రక్షణ పొందవచ్చు. నాలుగుగా, అభిషేకించినాడు దేవుడు నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు తన ప్రజలుగా, తన సొత్తుగా. నీకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ జాతి లేదు. దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుడు ఉండే స్థానంలో ఉంచడానికి. ఐదవదిగా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ప్రభు నిన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. నీకు ఈ యేసు ప్రభు వారిని మీ సొంత దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించండి. ఆయన బిడ్డలుగా మారండి. పరలోక రాజ్యం మీద నన్ను క్షమించండి, నీ బిడ్డగా నన్ను స్వీకరించి పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేయండి అని మీ హృదయంలో నమ్మి ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు రక్షింపబడతారు. మీలో గొప్ప నెమ్మది, సమాధానము, సంతోషము, పరలోక ఆనందం కలుగుతుంది. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి మేము కూడా అట్లాంటి స్థితిలో నుంచే వచ్చాం. ప్రత్యేకంగా మీకు తెలుసు, మీ గ్రామంలో రామదాసు, మరి సీతమ్మ, జేమ్స్, ప్రేమ్ కుమార్, వీళ్ళంతా కూడా యేసు ప్రభు వారిని అంగీకరించిన కుటుంబం. ప్రభు వీళ్ళని కూడా రక్షించినాడు, వీళ్ళని కూడా ఆదరించినాడు, వీళ్ళని అభిషేకించినాడు. అంతేకాదు, వీరు నమ్ముకోగలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన పరిశుద్ధ ప్రజలుగా చేసినాడు. ఈ ధన్యత మీకు కావాలన్నా యేసు ప్రభు వారిని అంగీకరించండి, మోక్ష రాజ్యాన్ని వారసులు కండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా యేసు ప్రభువుని మీరు అంగీకరించాలని ఆశపడితే యేసు ప్రభువుని మీ హృదయంలోకి చేర్చుకోండి. ప్రభు మీ హృదయంలోకి వచ్చి గొప్ప ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని పోషిస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయంగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సంవత్సరం కూడా పీసీ తండాలో ఈ రీతిగా నాయన నీ సత్య సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీరు ఇవ్వబడినటువంటి వాక్యం బట్టి వందనాలు నాయన. మీరు ఆదరణకర్తవు తండ్రి. అంతేకాదు, నమ్ముకోదగినటువంటి దేవుడు, మృతులను సైతం లేపినటువంటి దేవుడు. మరి మీ బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించినారు. అంతేకాదు, నీ పరిశుద్ధతలోకి మార్చేటువంటి దేవుడు. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని కూడా ఈ గ్రామంలో ఈ స్థితిలో వారిని రక్షించుకొని మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ సాక్షులుగా నిలబెట్టినందుకే వందనం చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ రాత్రికాల సమయంలో ప్రకటించినటువంటి వాక్యం ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను.
ముఖ్యంగా నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నీ దాసురాలు చేసేటువంటి పనిని దీవించండి. వారి పని పాటలలో సహాయపడండి. ముఖ్యంగా జేమ్స్ తన భార్య కొరకు తనకిచ్చిన 2 బిడ్డలను బట్టి వందనం చెల్లిస్తున్నాను. దూర ప్రాంతంలో ఉన్నారు నాయన, నమ్మకంగా నిన్ను సేవించగలిగినట్లుగా సహాయపడండి. బిడ్డలను వయసులో జ్ఞానంలో అభివృద్ధి పరచండి. వాళ్ళు చేస్తున్న పనిని దీవించండి. కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. అట్లాగే ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్న యవన ప్రాయాలను రక్షించుకున్నారు. నీ కొరకు నమ్మకంగా జీవించినట్లు ఈ తాండాలో అనేకులను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేవాడిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. తన భవిష్యత్తు కొరకు, తన పని కొరకై ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ తాండాలో ఉన్నటువంటి మరి వారి బంధువులు, వారి స్నేహితులు, తాండా వాసులందరికీ నాయన మీరు దర్శనం కండి. మీరు నిజమైనటువంటి దేవుడని తెలుసుకోగలిగినట్లు సహాయపడండి. వీడున్నటువంటి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంఘం హెప్సిబా నుంచి రాగలిగినటువంటి పరిశుద్ధులందరినీ బట్టి వందనాలు నాయన. ఈ సహవాసాన్ని దినదినం అభివృద్ధి పరచండి. నీ కార్యము బలమైనటువంటి కార్యంగా జరుగునట్లుగా సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ మైకు ద్వారా విన్నారో నీ ఉద్దేశంలో ఉన్నటువంటి వారిని రక్షణ కార్యం జరిగించి ఒక్క ఆత్మనైనా ఈ దినం సంఘంలో చేర్చబోటకు సహాయపడమని, ఈ పరిచర్యను ఫలింప చేయమని యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి వేడుతుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చివరికి ముగించక మునుపు ఒక ప్రకటన ఉంది. మరి రేపు క్రిస్మస్ పండుగ. ఇప్పుడు మనం విన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువారిని ఆరాధించే సమయం అది. మరి మనకు కూడా హెప్సిబా నుంచి కూడా ఆహ్వానం ఏంటంటే పీసీ తండలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పాత బ్యాంక్ రోడ్లో ఆర్ట్లలో హెప్సిబా ప్రార్థన మందిరం ఉంది. రేపు 10:30 గంటలకు ఆరాధన, క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవ దీవెనలు పొందండి. మరి ఇక్కడ వచ్చినటువంటి సహపాఠి విశ్వాసులకు కూడా అదే, మనకు సమయం 10:30, సకాలానికి రండి, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని గణపరుస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. ఆ తర్వాత జేమ్స్ వస్తాడు, 2 మాటలు ప్రకటన చేస్తాడు. త్రుటిల్లకుండా కాపాడుటకును తన మహిమెదుట నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపా కనికరములు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా పీసీ తండాలో ఉన్నటువంటి మా ప్రియులందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబస్తులకును మరి ఈ కూడుకు హాజరైనటువంటి ప్రతి విశ్వాసి కుటుంబాలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రభు నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును.